వెల్కమ్ టు ఎస్వి న్యూస్. మోతే మండలంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి కఠినమైన శిక్షగా ఉరిశిక్ష విధించాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే కోర్టు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు దారావత్ బాలునాయక్, గిరిజన ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు సురేష్ బానోత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పలువురు నాయకులు, విద్యార్థులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొని మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోతే మండలంలో జరిగిన హత్య ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడికి చట్ట ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష విధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి విద్యార్థి సేన అధ్యక్షులు వీరన్న నాయక్, గిరిజన శక్తి ఉపాధ్యక్షులు గూగుల్ సురేష్, లంబాడి విద్యార్థి సేన అధికార ప్రతినిధి రవి నాయక్, ప్రధాన కార్యదర్శి శివనాయక్, ప్రభాకర్ నాయక్, వెంకన్న నాయక్, మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రకటన మాత్రమే చేసింది, అది డిస్మిస్ చేసిరా లేదా అనేది కూడా మాకు ఏ మాత్రం పేపర్ ఇవ్వలేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ జిల్లా మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, లోకల్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి 10 రోజుల కిందట ఒక గిరిజన దంపతులు చనిపోతే మీకు ఏ మాత్రం కనికరం లేదా? కనీసం పలకరింపు, పరామర్శించే స్థాయి కూడా లేదా? ఈ సూర్యాపేట జిల్లాలో గత 3 రోజుల నుంచి పర్యటన చేస్తున్నావు. చిన్న బిడ్డ కనీసం పరామర్శ కూడా రావడానికి నీకు టైం లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఖబర్దార్ బిడ్డ, నువ్వు మళ్ళీ ఎట్లా గెలుస్తావో చూస్తాం మేము. నీ ప్రభుత్వం ఉందని చెప్పి నీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులతోటి, నీ ప్రభుత్వంలో ఉన్న SICIలతోటి మా గిరిజన దంపతులని ఇంత నిర్లక్ష్యంగా కావాలని వాళ్ళతోనే గుంత దీపించి నువ్వు చంపేసి వెళ్ళిపోయినావంటే బిడ్డ, నీకెంత ధైర్యమో ఉత్తమ్ కుమార్ రెడ్డి? నువ్వే చేపిస్తున్నావు. నేను ఇప్పుడు అంటున్నా, నీదే హస్తం ఉంది. నీ హస్తం లేకపోతే నువ్వు వాళ్ళకి పోయి పరామర్శించవచ్చు కదా? ఎందుకు పరామర్శిస్తలేవు? ఎందుకు పలకరిస్తలేవు? నా బిడ్డలు లేరు, నా కొడుకులు లేరు, మీరే నా కొడుకులు బిడ్డలని చెప్పి ఎన్నికల టైంలో భార్య బిడ్డలు ఇద్దరు తిరిగి ఓట్లు వేయించుకొని ఇవాళ గిరిజన ఓట్లతోని ఇవాళ కోదాడ, హుజూర్నగర్లో 80,000 పైచిలుకు ఓటర్లు కేవలం లంబాడి బిడ్డలవే. లంబాడి బిడ్డలు గెలిపిస్తేనే మీ ఇవాళ జిల్లా మంత్రిగా ఉన్నావు, ఇవాళ నువ్వు కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నావు. పద్మావతి రెడ్డి నీకు టైం లేదా? మీ ఆయనకు మంత్రి ఉంటే టైం లేదా? నీకు కూడా టైం లేదా? వాళ్ళు ఓట్లు వేయలేదని రావట్లేవా? నీకు సిగ్గు సరమేం లేదా అంటున్నా నేను. మా గిరిజన అంటే అంత నిర్లక్ష్యమా? వాళ్ళు ఓట్లు వేస్తలేరా మీకు? వాళ్ళంటే అంత మీకు చులకనా? గిరిజనులంటే అంత చులకనా మీకు? అంటే గిరిజనపై అంత తీవ్రమైన దాడి జరిగితే, తీవ్రమైన ఒత్తిడితో వాళ్ళకి చంపేస్తే ఇప్పటివరకు మంత్రి కానీ అక్కడున్న ఎమ్మెల్యే కానీ రాలేదు. ఈ మాట చెప్పదు కానీ మళ్ళీ చెప్తున్నా, ఇదే నల్గొండ జిల్లా మన కొండమల్లేపల్లిలో ఒక రూపారెడ్డి అనే ఉపాధ్యాయురాలు ప్రిన్సిపాల్, ఆమె కూడా నేను